కులం గొప్ప కాదు గుణం గొప్పదన్న ఆలోచన సీఎం రేవంత్ రెడ్డిదని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. బీసీ ఎస్సీ రిజర్వేషన్ బిల్లును తెలంగాణ అసెంబ్లీలో ఆమోదించడంతో ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్, మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి సంబరాలు జరిపారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. డప్పులు కొట్టి స్వీట్లు పంచారు. సీఎం రేవంత్ రెడ్డి చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారని, రాహుల్ గాంధీ ఆలోచనల్ని అమలు చేశారని ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ కొనియాడారు. బీసీని అని చెప్పుకునే ప్రధాని మోదీ ఏనాడు బీసీల మేలు కోసం పనిచేయలేదన్నారు. మా ప్రియతమ నాయకుడు, రెవల్యూషనరీ లీడర్ కులం గొప్ప కాదు గుణం గొప్పదని ఒక ఆలోచన మా ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. రాహుల్ గాంధీ గారి ఆశయాలను ఈరోజు ఒక కమిట్మెంట్ తోని తెలంగాణ రాష్ట్రంలో పనిచేయడం మనం అందరం కూడా చూస్తున్నాం. గత గుజరాత్కి 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి ఈరోజు భారతదేశానికి 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా పూర్తి చేసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక బీసీగా ఆయన చెప్పుకుంటుంటాడు. కానీ బీసీలకు భారతదేశంలో ఎక్కడ కూడా న్యాయం జరగలే. ఈరోజు బీసీలకు ఎక్కడైనా న్యాయం జరిగి సంబంధ వర్గాలకు ఈరోజు సమాజంలో ఒక మంచి జరుగుతుందంటే అది కేవలం తెలంగాణ రాష్ట్రం అని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు తెలంగాణలో సంబంధ వర్గాలు ఎస్సీలు కావచ్చు, బీసీలు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, అన్ని కులాల వారికి అవకాశం కల్పించడానికి ఈరోజు రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. రాహుల్ గాంధీ గారు ఒక ఆలోచన ఏంటిదంటే ముఖ్యంగా అన్ని వర్గాలకు రాజకీయాలకు వాళ్ళకు అవకాశం దొరకాలి, అన్ని వర్గాలకు సమాజంలో మంచి జరగాలి. ముఖ్యంగా ఎకనామికల్గా బ్యాక్వర్డ్ క్లాస్ ఉన్న వాళ్ళకు కావచ్చు, అదేవిధంగా ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, వీళ్ళందరికీ కూడా న్యాయం జరగాలని రాహుల్ గాంధీ గారు ఒక ఆలోచన విధానాన్ని ఈరోజు మా ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు దాన్ని పూర్తి